నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సత్పత్ హోస్ట్ సత్పత్ X4975. ఇవాళ మేము ఈ యొక్క లొకేషన్ ఇది నిజామాబాద్ దగ్గర ఆర్మూరు అని ఉంది. ఇటు రావడం జరిగింది ఆదివారం రోజున. సో ఇక్కడ ఒక గుడి ఉంది, ఈ దర్శనానికి వచ్చామన్నమాట. ఈ దర్శనంతో పాటు మీకు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం అడవి ప్రాంతం ఇది చూపిద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇదంతా కూడా మనకు పచ్చటి అడవుల మధ్యన ఈ గుడి ఉంది. అయితే ఇదంతా చూడండి, చూసారా? అది ఎంత బాగుందో చూడండి. ఇదంతా అడవి ప్రాంతం అనమాట. ఈ ఈ అడవి మధ్యలో ఈ గుడి ఉందండి. ఇక్కడ నిర్మించారు. చాలా చక్కటి వాతావరణం ఇది. పక్కనే పంట పొలాలు, ఇక్కడ పసుపు పంట కానీ మక్క కానీ వేస్తారు. చూడండి, ఇదండి ఇక్కడ. ఇది మనకు హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం నేషనల్ హైవే నుంచి ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు వస్తే మనకు ఈ మందిరం ఉంది. ఇక్కడికి మీరు వచ్చి చూడవచ్చు. మీకు ఈ యొక్క ఆ రూట్ లింక్ కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో వేస్తాను. ఏమైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి ఇలాగ మనకు ఇది మెట్పల్లి ప్రాంతం అండి. మెట్పల్లి ఊరు ఇది. మెట్పల్లి మనకు బస్ డిపో కూడా మనకు బస్సులలో కనపడతాయి, మెట్పల్లి డిపో బస్సులు. మనం అక్కడి నుంచి ఆర్మూరు నుంచి కానీ నిజామాబాద్ నుంచి మనకు మెట్పల్లి బస్సు అయితే ఇక్కడ మనం దిగొచ్చు. 1.5-2 కిలోమీటర్స్ 1.5-2 కిలోమీటర్స్ యువతలో ఉంటుంది. ఇది టెంపుల్ అండి. దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు 6:15కి మనం బయలుదేరడం జరిగింది. ఇక్కడి నుంచి చూద్దాం హైదరాబాద్కి ఎంత సమయం పడుతుందో. ఇది మనకి హైవే పక్కనే ఉంటుంది టెంపుల్. ఇది హైవే అంటే ఇది మెట్పల్లి రోడ్డుకి హైవే అంటే ఇక్కడ నుంచి మనకి 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదండి
ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మెట్పల్లి వస్తుంది, మనం రైట్కి వెళ్ళాలి. Object. ఇది మన ఆర్మూర్ అడవి. ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా మెట్పల్లి నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు మెయిన్ హైవే వస్తుంది. అదే అంటున్నా. రామాలయం వానరసేన వానరసేన జాగ్రత్తగా వస్తున్న వానరసేన.
Thank you.